హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA365. ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 6th 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక వార్తల్లో నిలిచినటువంటి ఐఐటికి సంబంధించి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఏదైతే మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ముందుగా వచ్చేసి మనకు ఈ ఐఐటి ఇండోర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఇక్కడైతే వార్తల్లో అయితే నిలవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాము. ముందుగా వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చండి మనం క్లియర్గా వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి ఇండోర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఒక అగ్రి హబ్ ప్రారంభిస్తున్నట్లు కూడా ఇక్కడ ఈ రెండు సంస్థల ఒప్పందంతో ఈ అగ్రి హబ్ను ప్రారంభిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అగ్రి హబ్ను ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే January 27, 2025 రోజున ప్రారంభించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో శ్రీ ఎస్ కృష్ణన్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఇక ప్రభుత్వ సంస్థలు మరియు వ్యవసాయ పరిశోధన సంస్థల నుండి ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇందులో పాల్గొన్నటువంటి సహకార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఐటి ఇండోర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి, అలాగే ఐఐఎస్ఆర్ ఇండోర్, అలాగే సిఐఏఈ భోపాల్కి సంబంధించి, సీడాక్ పూణే మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఇక్కడ పాల్గొన్నట్టు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి లక్ష్యం ఏంటంటే ఏఐ ఆధారిత ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదక ఆహార భద్రతలో పెరుగుదల మరియు ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలో ప్రపంచ నాయకత్వం కోసం దీని అయితే ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డిఆర్డిఓకి సంబంధించి, అలాగే ఇక వార్తల్లో నిలిచినటువంటి డిఆర్డిఓ అలాగే ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అది వచ్చేసి ల్యామ్ అండి. ఈ ల్యామ్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వార్తల్లో నిలిచినటువంటి డిఆర్డిఓ అండ్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ముందుగా ఐఐటి హైదరాబాద్లోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డియాకోలో లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లామ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం అయితే జరిగింది. దీని ద్వారా భారతదేశ రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాల బలోపేతం అయితే కావడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఐఐటి హైదరాబాద్, డిఆర్డిఓ యొక్క డిఆర్డిఎల్ మరియు పారిశ్రామ భాగస్వాముల మధ్య సహకారం అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఉపయోగించినటువంటి సాంకేతికత వచ్చేసి డిఈడి అండి, పౌడర్ ఆధారిత డైరెక్టరేట్ ఎనర్జీ డిపాజిషన్ అనేది ఉపయోగించినటువంటి సాంకేతికత అన్నమాట. ఇంకా ఐఐటి హైదరాబాద్ మరియు డిఆర్డిఓ మధ్య సహకార అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. దీనికోసం ప్రణాళికలు కూడా సిద్ధమవుతుంటాయి. ఇక ప్రస్తుత డిఆర్డిఓ చైర్మన్ గారు డాక్టర్ సమీర్ వి కామత్ గారు. ఇక డిఆర్డిఓ ఐఐటి అన్లీవ్స్ ద లార్జ్ ఏరియా ఆఫ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ల్యామ్ అన్నమాట ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్పై అనుపాదం అండి. కఠిన ఆంక్షలకు దిగిన అగ్రరాజ్యం అమెరికా మెమోరాండంపై ట్రంప్ సంతకం చేయడం జరిగింది. ఇక చర్చలకు సిద్ధమని ప్రకటించినటువంటి ఇరాన్ దేశం అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. అశ్వయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్కు ట్రంప్ చెక్ పెట్టారు. ఈ దేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మరిన్ని కఠిన విధానాల వీలులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. టెహ్రాన్ చమురు ఎగుమతులకు పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలు కూడా అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకున్నట్లు కూడా ట్రంప్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ఇక బర్డ్ ఫ్లూకి సంబంధించి వ్యాక్సిన్ ఆవిష్కరణకు నడుంగట్టినటువంటి ICMR సంబంధించి ఇక్కడ వార్తలు నిలవడం జరిగిందండి. ఇక చూసుకోవచ్చు. కలిసి పనిచేసే సంస్థలకు ఆహ్వానం. మనుషుల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా HMPV చూసుకోవచ్చు. HM5N1 నివారణకై వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నాంది పలికింది. ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ICMR ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి. దీనికి సంబంధించి ఈ వ్యాక్సిన్ రూపకల్పనకు సంబంధించి పరిశోధనలు ఉత్పత్తులు తనకు కలిసి పనిచేసేందుకు ఆసక్తి గల సంస్థలు కంపెనీలకు నుంచి దరఖాస్తులు అయితే కోరడం జరిగింది. ఇక బ్లడ్ ఫ్లూగా ప్రసిద్ధి ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకి అతి త్వరితంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగినటువంటి వ్యాధి 2021, 23, 24 సంవత్సరాల్లో ఈ వ్యాధి పలు రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఏ సంస్థ ప్రారంభించింది అలాగే కనిపెట్టడం జరుగుతుందంటే
ఇక్కడ ఐసీఎంఆర్ వారు అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ అయితే కనిపెడుతూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యువతకు అధిక ఉష్ణోగ్రతల ముప్పండి, సమస్యాత్మక భూ విస్తీర్ణంలో భారీ పెరుగుదల వెల్లడించిన అధ్యయనం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు యువత సమతమయ్యే భూభాగం పరిధి 300 అయ్యే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. వృద్ధులు ప్రమాదంలో ఉన్న ప్రాంత విస్తీర్ణం 35% పెరుగుతుందని తెలిపింది. ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలు చేరితే ఎదురయ్యే సమస్యలపై కింగ్స్ కాలేజీ లండన్కి చెందిన పరిశోధకులు అధ్యయనం చేయడం జరిగింది. ఇక నేచురల్ రివ్యూస్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్లో ప్రచురితమయ్యాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ముప్పు ఎదుర్కొన్న ప్రాంతాల్లో దక్షిణాసియా ముందుందని కూడా అధ్యయనం అయితే వెల్లడించడం అయితే జరిగింది. గైస్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కాంతి వేగంతో శత్రువులపై దాడి అండి. అమెరికా చేతితో మెరుపు శక్తి అత్యున్నత లేజర్ ఆయుధాన్ని పరీక్షించిన అగ్రరాజ్యం అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. అమెరికా అమ్ముల పొదిలో అత్యున్నత ఆయుధం తలుక్కున మెరిసింది. సముద్ర జలాల మధ్యలో యుద్ధ నౌక నుంచి పరీక్షించినటువంటి కొత్త లేజర్ ఆయుధం ఆసక్తికర చర్చకు రేకెత్తుతుంది. హెలియన్ అనే ఆయుధ వ్యవస్థను ప్రయోగించినట్లు వెల్లడించినటువంటి యుఎస్ సెంటర్ ఫర్ కౌంటర్ మేజర్స్ వార్షిక నివేదిక దీనిని అత్యధిక లేజర్ సామర్థ్యం ఉందని కూడా పేర్కోవడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించిన నేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. నేమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ నేమ్ చూసుకున్నట్లయితే హెలియోస్ అనే ఏదైతే ఆయుధ వ్యవస్థకు సంబంధించి ఈ ఆయుధ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థే ఇక్కడ మనకు ఈ లేజర్కి సంబంధించినటువంటి ఈ వాహన నౌకను అయితే ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఎలియస్ సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఎలియస్ అంటే హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్ అండ్ సర్ఫైలెన్స్. దీనిని అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో 60 కిలోవాట్ల లేజర్ కాంతితో శత్రువుల ఆయుధ వ్యవస్థపై దాడి చేసే అవకాశం ఉన్నట్లు కూడా డిఫెన్స్ ఒక కథనం ప్రకారం కూడా వివరించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే జన్మతః పౌరసత్వ హక్కు రద్దును నిలిపివేసినటువంటి మరో జడ్జి జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధికారం చేపట్టగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వహణ ఉత్తర్వులను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మరో ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. మేరీల్యాండ్లోని గ్రీన్ బెల్ట్ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెపోరా బోల్డ్మ్యాన్ బుధవారం ఈ ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని ఏ న్యాయస్థానంలోని 14వ రాజ్యాంగ సవరణకు ట్రంప్ అధికార యంత్రంగా ఇచ్చిన వివరణకు సమర్థించబోదని సందర్భంగా ఆమె వ్యాఖ్యానించడం అయితే జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏఐలో అగ్రగామిగా భారత్. ఓపెన్ ఏఐ సిఇఓ శ్యామ్ ఆల్ట్మాన్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక్కడ శ్యామ్ ఆల్ట్మాన్తో ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి యుఎన్హెచ్ఆర్సీకి ట్రంప్ గుడ్ బై అండి. త్వరలో యునెస్కోకు కూడా ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి ఏదైతే WHO ఉందో దానికి సంబంధించి ఇక్కడ అమెరికా వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి కూడా యుఎన్హెచ్ఆర్సీ కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. అలాగే ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు కూడా మంగళవారం ఆయన సంతకం చేయడం జరిగిందంటూ కూడా ఇక్కడ వార్తలను చూసుకోవచ్చు మనం. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల జరిగినటువంటి ఏవైతే అండర్-19 మహిళా ప్రపంచ కప్లో గొంగడి త్రిషకు రూపాయల కోటి నజరానా అయితే మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. శృతి కేసారి, నౌషీన్, షాలినాకు తరో 10 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. అండర్-19 మహిళల ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించినటువంటి క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి నజరానా ప్రకటించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి విజయం దుర్గగా ఫోర్ట్ విలియం అండి. వారసత్వంగా కొనసాగుతున్న వలస పాలకుల పేర్లను తొలగించే చర్చలలో భాగంగా కోల్కతాలోని ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయం ఫోర్ట్ విలియం పేరును విజయ్ దుర్గగా మార్చుతూ సైన్యం బుధవారం అయితే ఒక ప్రకటన వెలువరించింది. కోల్కతా నడిబొడ్డులో ఉన్న ఈ క్యాంపస్ లోపల వివిధ చారిత్రక భవనాల పేర్లకు కూడా మార్చడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 3వ స్వర్ణం, తెలంగాణకు కూడా మరో కాస్యం లభించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాస్యాలతో కలిపి 8 పథకాలతో 18వ స్థానంలో ఉంది. తెలంగాణ 1 స్వర్ణం, 3 కాస్యాలతో 4 పథకాలతో 25వ స్థానంలో నిలవడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఈ కరెంట్ అఫైర్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.